సర్వేష్, శ్రావ్య ఇంత మొండిగా ఉంటే కష్టం. పెళ్ళనేది మార్కెట్లో దొరికే వస్తువా అడగ్గానే తెచ్చివ్వడానికి? పైగా జ్యోతి కోడలుగా ఇంటికొచ్చేసింది. రాజీవ్కేమో శ్రావ్యం చేసుకోవడం ఇష్టం లేదు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో? శ్రావ్యనే రియాలిటీలోకొచ్చి విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఏమంటావు సర్వేష్? రాజీవ్ కంటే గొప్ప సంబంధం తీసుకొస్తానని శ్రావ్యకి ఎంత చెప్పినా వినట్లేదు. రాజీవే కావాలని పట్టుపట్టు కూర్చుంది. కోరిక ఉండడంలో తప్పులేదు సర్వేష్, కానీ నెరవేరే అవకాశం ఉందా లేదా అని చూసుకోవాలి కదా. ఎన్నాళ్ళని తలుపులు బిగించుకొని అలా రూంలోనే ఉంటుంది. మనం ఎంత టెన్షన్ పడుతున్నామో కూడా శ్రావ్య అర్థం చేసుకోవాలి కదా. ఎన్ని రకాలుగా ఆలోచించినా దీనికి పరిష్కారం దొరికే మార్గం కనిపించట్లేదు. ఒకసారి మాధవి గారికి ఫోన్ చేసి విషయం చెప్పి చూస్తాను. తను కూడా ఏమంటుందో చూద్దాం.